మా ఆయన పోయి డ్యూటీలో 2 రోజులకి ఇట్లా అయింది. అది నాకు తెలియదు కూడా. ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. ఇంతవరకు ఏ రెస్పాన్సిబిలిటీ కూడా లేదు వాళ్ళు. మేము అన్ని ఈ సార్తో వాళ్ళు పాపం వాళ్ళు మా కోసం న్యాయం జరగాలని పోరాడుతున్నాం. వాళ్ళ కోసం మేము కూడా ఏ మీటింగ్గానే అటెండ్ అవుతున్నాం. మేము కూడా సార్ గారికి చాలా చాలా నేను ధన్యవాదాలు చెప్తున్నాం మా కోసం. కానీ మీరు జరగకపోతే ఇది మాకు అన్యాయం అయ్యేది సార్. ఇది ఇప్పుడు 25 lakhs మాకు దొరికేది. ఇప్పుడు మీరు చేయకపోతే మేము ఇవి ఇచ్చే పైసలు కూడా రాకుండేవు. మా కోసం మీరు ఇంతగానో పడుతున్నారు సార్. మీకు వందనాలు తెలుస్తున్నాను హృదయపూర్వకంగా. తన మీతోనే మేము కూడా పోరాడుతున్నాం సార్. మాకు న్యాయం జరిగేటట్టు ఎట్లయితే సీఎం సార్ చెప్పారు వాళ్ళు మాకు మిగతా డబ్బులు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. నాది కూడా చిన్న వయసు, నాకు ఒక చిన్న పాప. మా ఆయన 2 రోజులకి ఇట్లా అయిందో నాకు కూడా తెలియదు. హాస్పిటల్లో 5 days ఉంచారు. 5 daysకి చనిపోయి మళ్ళీ ఊరికి వెళ్ళి వచ్చినాం సార్ మేము.